స్టార్ట్ చేయాలనా? కడప నగరపాలక సంస్థ పరిధిలో సుమారు 30,000 ఇళ్లకు 15 కోట్ల రూపాయల మేర అదనపు పన్నులు ఇటీవల నగరపాలక సంస్థ కమిషనర్ గారు విధించడం జరిగింది. విలీన పంచాయతీలైనటువంటి అక్కాయిపల్లె, చెనుచోకు తదితర ప్రాంతాల్లో గత 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా ఇంటి పన్నులు కడుతున్నా కూడా 2021 నుంచి ఇంప్రూవ్మెంట్ పన్ను పేరుతో పన్నులు వేయడం అనేటువంటిది సరైంది కాదని చెప్పి ఏఐటీసీగా పెంచినటువంటి పన్నులు ఉపసంహరించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు ప్రభుత్వం సాక్షాత్తు ఇంటి చెత్త పన్నును సైతం రద్దు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏ నగరపాలక సంస్థ మున్సిపాలిటీల్లో పన్నులు పెంచడం అనేటువంటిది సరైనది కాదని చెప్పి ఎక్కడా పెంచలేదని చెప్పి ఒక కడప నగరపాలక సంస్థలోనే ఇంటి పన్నులు పెంచడం సమంజసం కాదని చెప్పి దీనిని పరిగణలోకి తీసుకొని స్థానిక శాసనసభ్యురాలైనటువంటి మాధవిరెడ్డి గారు దృష్టి సారించి పెంచిన ఇంటి పన్నులను ఉపసంహరించుకునేందుకు ఈ యొక్క భారాన్ని ఉపసంహరించుకునేందుకు పన్నులపై ప్రజలపైన భారాలు మోపడం తగదని చెప్పి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ పెంచినటువంటి పన్నులు ఉపసంహరించుకోకపోతే ప్రజల నుంచి ఆగ్రహాలు లేదా అగ్రవేశాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి తక్షణం నగరపాలక సంస్థ అధికారులు పెంచినటువంటి పన్నులు ఉపసంహరించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.